ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమైతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమైతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ రోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348 ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు.